మానవుని మూలాలు ఎక్కడున్నాయి? ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదైనాలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. కాబట్టి మన మూలాలన్నీ ఎక్కడున్నాయి? ఏదైనా తోటలో ఉన్నాయి. అయితే దేవుడు ఆదామును ఏదైనా తోటలోంచి వెళ్ళగొడతాడు. ఎందుకు వెళ్ళగొట్టినాడు? పాపం. ఓకే, వన్ రీజన్. ఇంకా దేవుని మాటకి లోబడలేదని, తిన్నందుకు. ఓకే, మోసపుచ్చింది. సరే, ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొనితిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేసెను. కారణం అర్థమైంది కదా? జీవవృక్ష ఫలమును ఒకవేళ తింటాడేమో అని. అక్కడ తోట మధ్యలో 2 ఉన్నాయి కదా. ఒకటేమో మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలము, రెండో చెట్టు ఏంటంటే జీవవృక్షము. కాబట్టి తినొద్దని చెప్పింది ఏ పండును తినొద్దన్నాడు? ఏదైతే మంచి చెడులా తెలివినిస్తుందో ఆ పండును తినొద్దన్నాడు. ఆ తినొద్దన్న పండును వీళ్ళు తిన్నారు. తిన్న తర్వాత అదే తోటలో, ఆ తోట మధ్యలో జీవవృక్షం కూడా ఉంది. జీవవృక్ష ఫలం తింటే ఏమవుతుంది? నిత్యము జీవిస్తారు. అంటే మరణం ఇంకా ఉండదు. అదే కదా అక్కడ చెప్తాడు, ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలంను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని అక్కడ నుండి ఆదామును హవ్వను బయటికి వెళ్ళగొడతాడు. ఎందుకని దేవుడు ఆదాము హవ్వలు నిరంతరం జీవించకూడదని అనుకున్నాడు? ఒకవేళ ఆదాము ఆ జీవవృక్ష ఫలం తింటే ఏమవుతుంది? అతడు కూడా మరొక సాతాన్ లాగా తయారైపోతాడు. సాతానికి ఏం లేదు, నిత్య జీవం అనేది లేదు. తనకి ఏముంది? నిత్య నరకం అనేది ఉంది. వాడు శాశ్వతంగా తీర్పు తీర్చబడి ఉన్నాడు. మనకున్నటువంటి నిరీక్షణ సాతానుకు ఎంత మాత్రము లేదు. సాతానుతో వ్యవహరించినట్లుగా దేవుడు మనతో వ్యవహరించలేదు. సాతానుతో ఎలా వ్యవహరించినాడు? పాపం చేసిన వెంటనే వాళ్ళకి తీర్పు వచ్చేసింది. శిక్ష కొరకు వాళ్ళు అలా వేచి ఉన్నారు కదా. అంటే తీర్పు ఆల్రెడీ జరిగిపోయింది. ఆ ఉరి శిక్ష పడడానికి ముందు వెయిటింగ్ పీరియడ్ సాతానికి. వాడు ఆల్రెడీ తీర్పు తీర్చబడి ఉన్నాడు. కాబట్టి దేవుడు సాతానుతో వ్యవహరించినట్లుగా మనతో దేవుడు వ్యవహరించలేదు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? పాపంలో పడిన వెంటనే విమోచన కార్యాన్ని దేవుడు మొదలుపెట్టినాడు. సరే, బలి అర్పణ అనేది ఏంటి? సాతాను వలె మనిషి కూడా నిత్య శిక్షకు పాత్రలు కాకున్నట్లుగా దేవుడు ఒక ప్రక్రియను మొదలుపెట్టినాడు. అంటే తిరిగి దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లుగా దేవుడు ఒక ప్రక్రియను మొదలుపెట్టాడు. దాన్ని ఏమంటామంటే బలి అర్పణ అని అంటాం. అంటే లేదా బలిని అర్పించడం అని అంటాం. సో బైబిల్లో మొట్టమొదటిగా బలి ఎక్కడ అర్పింపబడింది? ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. వారు తమ దిగంబరం అని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టుకొని తమకు కచ్చడములు చేసుకునేది. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే 3:21, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాను. కాబట్టి దేవుడు ఏం చేసినాడంట? చర్మపు చొక్కాయలను వాళ్ళకి చేసి. ఈ చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక జంతువును బలి ఇచ్చినప్పుడు అవి వచ్చినాయి అన్నమాట. కాబట్టి ఆదాము తన పాపాన్ని ఆకుల వస్త్రంతో కప్పుకోవాలని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేసినాడు? రక్తం చిందించడం ద్వారా వచ్చిన వస్త్రంతో మాత్రమే నీ పాపం కప్పబడుతుందని ఆదాము చెప్పి ఆయన ఏం చేసినాడంటే ఆ రక్తాన్ని చిందించి, ఆ రక్తం చిందించడం ద్వారా వచ్చినటువంటి ఆ వస్త్రాన్ని ఆదాముకు దేవుడు కప్పినాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాం. సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ గడ్డ ఉందనుకోండి. క్యాన్సర్ గడ్డకి జెండుబాం రాస్తే పోతుందా? పోదు. ఏం చేయాలి? కీమోథెరపీ ఇవ్వాలి. సో ఆదాము అక్కడ చేసినటువంటి ప్రయత్నం ఏంటి? తన క్యాన్సర్ అనే పాపానికి జెండుబాం పూసుకోవాలని అనుకున్నాడు. సో దాంతో సమస్య పోతుంది ఇది అని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేసినాడు? అది నీకు సరిపోదు, ఇంకేం కావాలి? కీమోథెరపీ కావాలని చెప్పి. సరే, కీమోథెరపీ అంటే ఏంటి? కీమోథెరపీ అంటే క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ గడ్డను కరిగించడానికి చేసేటువంటి ప్రాసెస్. ఆ కీమోథెరపీ అనేది ఆ వ్యాధికి శాశ్వత పరిష్కారమా? కాదు కదా. ఎందుకు కాదు? టెంపరీ. అంటే ఆ గడ్డను కరిగిస్తారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ గడ్డ పెరుగుతుంది. పెరిగినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వెళ్ళి కీమోథెరపీ ఇస్తారు. కాబట్టి అది శాశ్వతమైన పరిష్కారం కానప్పటికీ కూడా ఒక తాత్కాలికమైనటువంటి ఉపశమనం అనేది ఇస్తారు. అలాగే ఈ జంతు బలి ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. మనిషి యొక్క పాపాలకి
అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కానప్పటికీ అది ఆ జంతు బలి అనేది ఏం చేస్తా ఉందంటే మన పాపాలని కప్పుతా ఉంది. అంటే కడిగి తొలగించట్లేదు, కానీ ఆ పాపాలు అలాగే అక్కడే ఉన్నప్పటికీ దేవునికి అది ఆ పాపాలని అవి కప్పుతా ఉన్నాయన్నమాట. సరే, బలి అంటే ఏంటి? అర్పణ. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైనటువంటి దేవునితో సంబంధం కలిగి ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా ఏమవుతుందంటే పాపాత్ముడైనటువంటి వాడు దేవుణ్ణి ఎన్నటికి చేరుకోలేనటువంటి వాడు ఆ బలి అనేటువంటి ప్రక్రియ ద్వారా దేవుణ్ణి సమీపించగలుగుతా ఉన్నాడు. సరే, బలి అర్పణలో జరిగేది ఏమిటి? ఒక నిర్దోషమైనటువంటి జంతువు వధింపబడతా ఉంది, అంటే నరకబడతా ఉంది. నిర్దోషమైనటువంటి రక్తము చిందింపబడతా ఉంది. నిర్దోషమైనది అంటే ఏ ముడత మచ్చ కలంకం లేదు, ఏ పాపము ఎరుగినటువంటి ఒక జంతువు దాన్ని బలి చేస్తా ఉన్నాం అన్నమాట. కాబట్టి దోషి స్థానంలో నిర్దోషమైనది నిలబెట్టబడతా ఉంది, దోషి స్థానంలో నిర్దోషమైన దానికి శిక్ష విధింపబడతా ఉంది. అలాగే దోషి స్థానంలో నిర్దోషమైనది వధింపబడతా ఉంది. కాబట్టి దేర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్, మార్పిడి జరుగుతా ఉంది. ఏమిటి మార్పిడి జరుగుతా ఉంది ఇక్కడ? ఒక దోషి ఏమో అంటే పాపం చేసినటువంటి ఒక వ్యక్తి ఏ పాపం లేని వాడిగా తీర్చబడతా ఉన్నాడు. ఏ పాపం లేనటువంటి ఒక జంతువు లేదా ఆ ప్లేస్ లో ఏదైనా అది ఏం చేస్తా ఉంది? దోషిగా అది మారిపోతా ఉంది కదా. దోషిగా మార్చబడినటువంటి ఆ బలి పశువు కదా ఏ విధమైనటువంటి దయా దాక్షిణ్యాలు కనికరం లేకుండా అది వధింపబడతా ఉంది, దాని యొక్క రక్తము చిందింపబడతా ఉంది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 ఏముంటదంటే రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ లేదని ఉంటది. కాబట్టి దేవుని చట్టంలో రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ అనేది లేదు. పాప క్షమాపణ లేకుండా దేవునితో సమాధానకరమైనటువంటి స్థితి లేదు, దేవునితో సహవాసం చేయలేము, దేవుని మనము సమీపించలేము. ఆదికాండం ఏదైనా వనంలో దేవుడే బలిని ఇస్తారు. ఆ తర్వాత మనం ఎగ్జామ్స్ మనం చూడొచ్చు కదా, హేబేలు బలినివ్వడము చూస్తాం. అలాగే ఆ తర్వాత నోవహును చూస్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు అందరు కూడా బలులు ఇవ్వడం మనము చూస్తాం కదా. ఆ బలి ఇవ్వడం ద్వారా వాళ్ళు దేవుణ్ణి సమీపించగలిగినారు, దేవునితో సంబంధం అనేది వాళ్ళు కలిగి ఉండగలిగినారు. నిర్గమకాండం 25:8-9 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధంగా మందిరం యొక్క రూపము దాని ఉపకరణలన్నిటి రూపము నిర్మింపవలెను. కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మోషేని పిలిచి నేను మీ మధ్య నివసించాలని నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి నేను నీకు ఎలాగైతే చూపిస్తానో ఆ రీతిగా నీవు నాకు ఒక మందిరాన్ని, ఒక గుడారాన్ని మీరు నిర్మించాలని చెప్తారు. కాబట్టి దాన్ని ఏమంటే మనం ప్రత్యక్ష గుడారం అని అంటారు. కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటది? ఫస్ట్ ఒక చుట్టూ ఆవరణం ఉంటుంది. ఆవరణం అంటే మనం చుట్టూ ఇళ్ళ చుట్టూ కాంపౌండ్ వాల్ వేసుకుంటాం కాబట్టి అలాంటి కాంపౌండ్ వాల్ అనేది ఉంటుంది. గేట్ నుంచి ఎంటర్ కాగానే మొట్టమొదట కనపడేది బలిపీఠం, తర్వాత ఇత్తడి గంగాలం అంటే వాటర్ ఉంటుంది దాంట్లో, ముందు ఎంటర్ కాకముందు కాళ్ళు చేతులు కలుపుకునేటువంటిది. ఆ తర్వాత మొట్టమొదట వచ్చేటువంటి రూమ్ ఏదైతే ఉంటుంది దాన్ని ఏమంటారు? పరిశుద్ధ స్థలం ఫస్ట్, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏముంటది? దీపపు స్తంభం ఉంటది, రొట్టెల బల్ల ఉంటది, అలాగే ధూప వేదిక ఉంటది. ఆ ధూప వేదిక తర్వాత ఏముంటది? ఒక అడ్డ తెర ఉంటది. ఆ కట్టెను దాటి లోపలికి వెళ్తే ఏముంటది? అతి పరిశుద్ధ స్థలం ఉంటది. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి వస్తువులు ఏంటివి? అతి పరిశుద్ధ స్థలంలో ఉండే వస్తువు ఒక పెట్టె ఉంటది. ఆ బాక్స్ లో ఏమేమి ఉంటాయి? ఆ బాక్స్ లో అహరోను కర్ర ఒకటి ఉంటది, దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి, అలాగే దాంట్లో బంగారు పాత్ర, దాంట్లో మన్నా ఉంటది. సో ఈ పెట్టెను కప్పేది ఒక కరుణాపీఠం అంటారు. ఆ కరుణాపీఠం మీద ఏముంటది? కరుణాపీఠం మీద 2 కేరుబులు ఉంటది. ఆ కేరుబుల మధ్యలోంచి దేవుడు మాట్లాడతాడు అన్నమాట. కాబట్టి మధ్యలో గుడారము, దాని చుట్టూ లేవీల చుట్టూ మొత్తం 12 గోత్రాలు. అంటే దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడు. సజీవుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపాత్మైనటువంటి మనుషుల మధ్యకు వచ్చి ఎక్కడ నివసించాలనుకున్నాడు? నట్ట నడి మధ్యలో దేవుడు నివసించాలని కోరుకుని దేవుడు వాళ్ళకు ఒక గుడారాన్ని ఏర్పాటు చేయమని అడిగింది. సరే, ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ప్రాయశ్చిత్త దినము అనేది ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు.
లేవి కాండము 16వ అధ్యాయము 34వ వచనం చూడండి. సంవత్సరంలో ఒకసారి ఇశ్రాయేళ్ల సమస్త పాపం బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాడు. ఇదేంటంట, సంవత్సరంలో ఒకసారి సమస్త పాపం బట్టి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. నిత్యమైన కట్టడ అంటే ఏంటి అంటే వాళ్ళు ఎప్పటికీ దాన్ని చేస్తూ ఉండాలి. ఏం చేయాలంట, ఒక దినాన్ని వాళ్ళు ప్రత్యేకపరచుకోవాలి. సంవత్సరానికి ఒక దినం. ఆ దినం ఏంటంటే 29వ వచనంలో ఉంటది. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకోవాలను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపం నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అలాగే అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవలను. ఇది నిత్యమైన కట్టడ. ఆ దినాన ఏం చేయబడుతుందో మనము ఒకసారి చూద్దాం. ప్రధాన యాజకుడు ఎవరు? ప్రధాన యాజకుడు వచ్చేసి ఆ టైంలో అహరోను. కాబట్టి అహరోను ఈ ప్రత్యక్ష గుడారంలోనికి సంవత్సరానికి ఒక్కసారి మట్టికి ఆయన ప్రవేశించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆయన పోవడానికి వీలు లేదు. ఆయన ఏం చేయాలంటే 16 3వ అధ్యాయంలో ఉంటది 3వ వచనం. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. అంటే తన నిమిత్తము తన కుటుంబం నిమిత్తము ఒక కోడెను అలాగే ఒక పొట్టేలును ఆయన తీసుకొని రావాలి. అలాగే ఇశ్రాయేల్ జనాంగం అంతటి కొరకు 2 మేకలను ఒక పొట్టేలును ఆయన తీసుకొని రావాలి. ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే తన నిమిత్తము తన కుటుంబం నిమిత్తము ఆ కోడెను వధించి ఆ రక్తాన్ని తీసుకొని వెళ్తాడు. ఆ రక్తాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? మొదటగా పరిశుద్ధ స్థలం దాటి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటది? కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం ఉన్నప్పుడు తాను తీసుకున్నటువంటి రక్తంలో నుంచి ఆ రక్తపు బౌల్లో నుంచి ఇట్లా ముంచి 7 మార్లు ఆ కరుణాపీఠం మీద చిలకరిస్తాడు. తిరిగి ఆయన బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ జనాంగం అంతటి కొరకు ఒక మేక పిల్లను వధిస్తాడు. వధించి మళ్ళీ ఆ రక్తాన్ని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ ఆ రక్తంలో చేయి ముంచి మళ్ళీ 7 మార్లు ఆ కరుణాపీఠం మీద ఆ రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ఈ ప్రక్రియ ఏంటి? ఇది పాప పరిహారార్థ బలి. అంటే పాపానికి ప్రాయశ్చిత్తం అన్నమాట. అంటే సంవత్సరానికి ఒకసారి దేవుడు ఆ జనాంగం అంతటిని పాపాన్ని వారి పాపములంతటినీ తుడిచివేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రాయశ్చిత్త దినం. 34వ వచనం మళ్ళీ ఇంకొకసారి చదువుదాము. సంవత్సరంలో ఒకసారి ఇశ్రాయేల్ సమస్త పాపం బట్టి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటం ఇది మీకు నిత్యమైన కట్టడ, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసింది. సరే, ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం కానీ లేదా ప్రధాన యాజకుడు కానీ లేదా బలులు కానీ రక్త ప్రోక్షణ కానీ లేదా ఈ పాప ప్రాయశ్చిత్తం అనేటువంటి ఇవన్నీ ఏంటంటే రాబోచున్న వాటికి ఛాయ. ఛాయ అంటే ఏంటి? నీడ అంటే అర్థం ఏంటి అంటే నీడని చూసి ఏం తెలుసుకోవాలి? ఒక నిజమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క నీడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా అంటే పాత నిబంధన అంతా కూడా రాబో మేలుల ఛాయ అని ఉంటుంది. ఒకసారి చూద్దాం ఆ వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రము రాబో మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. పాత నిబంధనలో ఏవైతే మనం అంతా చూస్తా ఉన్నామో ఈ ప్రత్యక్ష గుడారం కానీ యాజకులు కానీ అక్కడ జరిగే సేవ కానీ ఈ బలులు కానీ ఇవన్నీ ఏంటంట ఆ వస్తువు నిజ స్వరూపం కాదంట. అవన్నీ వేటికో ఒక ఛాయ మాత్రమే కదా. నిజమైనది రానున్న దినాల్లో అంటే ఆ ఛాయ అనేది ఒక నిజమైన దానికి నిదర్శనంగా ఉంది అన్నమాట. అది నిజమైనది ఏదో ఉందని ఆ ఛాయ మనకి చూపిస్తా ఉంది. సరే, మరి ప్రత్యక్ష గుడారం అనేది దేనికి ఛాయ? ఈ భూమి మీద దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసినాడు. దాన్ని ఏమంటా ఉన్నాం అంటే దేవుని నివాస స్థలము అంటా ఉన్నాం. అంటే దేవుడు అక్కడ వచ్చి దేవుడు అక్కడ నివసిస్తాడు. సో ఇది ఏమంటున్నారంటే ఇది ఛాయగా ఉందంట. అసలైనది ఎక్కడుంది? అది పరలోకంలో ఉంది. కొన్ని వచనాలు నేను చదువుతా చూడండి. హెబ్రీయులు 8:2 పరిశుద్ధ ఆలయము అనగా మనుషులు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారం అని. ఏమంట? పరిశుద్ధ
ఆలయం అనగా మనుషులు కాక, అంటే మనుషుల చేత అది నిర్మింపబడినది కాదంట. ప్రభువే స్థాపించినటువంటి నిజమైన గుడారం ఒకటి ఉందంట. అంటే ఈ భూమి మీద వేయబడినటువంటి గుడారం ఏదైతే ఉందో అది మనుషుల చేత కట్టబడింది. ప్లాన్ దేవుడు ఇచ్చినప్పటికీ కూడా మానవుని హస్తం దాన్ని నిర్మించింది. మానవుని హస్తం నిర్మించినటువంటి ఆ యొక్క గుడారము పరిశుద్ధ పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆలయానికి ఇది ఒక ఛాయగా ఉంది అనమాట. అలాగే 9:11 కూడా మనం చూస్తే హస్తకృతము కానిది. హస్తకృతం కానిది అంటే ఏంటి? మానవుని చేతితో చేయబడనిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది. ఈ సృష్టి సంబంధం కానిదంట. మరి ఘనమైనది పరిపూర్ణమైనదినైన గుడారము అని దేవుడు ఇక్కడ వర్ణిస్తా ఉన్నాడు ఆ గుడారాన్ని. ఆ గుడారం ఎక్కడుంది? పరలోకంలో ఒక గుడారం ఉంది. అంటే దేవుని యొక్క నివాస స్థలము పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో ఉన్నటువంటి నివాస స్థలానికి ఛాయ ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు మధ్య దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యక్ష గుడారం. సరే, ప్రధాన యాజకుడు దేనికి ఛాయ అంటే ఆయన కూడా ఈ ప్రధాన యాజకునికి రియల్ పర్సన్ ఎవరో ఉన్నారు అంతే కదా. ఆ రియల్ పర్సన్ కి ఛాయ ఈ ప్రధాన యాజకుడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:2 మనం చదువుతాం. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయంకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారంకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనముకు కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు ఎట్టివాడంట? ఈయన చేసే పరిచర్య ఎక్కడంట చేసేది? పరలోకపు గుడారంలో ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఎక్కడ పరిచర్య చేస్తా ఉన్నాడు? భూమి మీద ఉన్నటువంటి గుడారంలో ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తా ఉన్నాడంట? పరిశుద్ధ ఆలయం అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారంకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనం కుడి పార్శ్వన ఆయన ఆసీనుడై ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడంట. సరే, ఈయన ఎలాంటి యాజకుడు? ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి యాజకుని మనం చూస్తాం, పరలోకంలో ఒక యాజకుని మనం చూస్తాం. భూమి మీద ఉన్నటువంటి యాజకుడు ఎలాంటి వాడు? ఆయన పాపి. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు కదా. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపాత్ముడు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నప్పటికీ ఆయన పాపాత్ముడు కదా. ఆయన పాపి కాబట్టే తన నిమిత్తం కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేస్తా ఉన్నాడు. ప్రాయశ్చిత్తం చేసే రోజు తన నిమిత్తము తన కుటుంబం నిమిత్తం ఒక కోడెను వధించి ఆ రక్తాన్ని తీసుకెళ్లి అక్కడ ప్రోక్షిస్తాము. అలాగే ఇశ్రాయేలు జనాంగం అంతటి కొరకు కూడా ఒక మేకను వధించి ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ప్రోక్షిస్తాము. ఈ ప్రధాన యాజకుడు, భూమి మీద ఉన్నటువంటి ప్రధాన యాజకుడు పాపరహితుడు కాదు. కాబట్టి తనకు కొరకు కూడా ఆయన ప్రాయశ్చిత్తము చేసుకోవాల్సి వస్తుంది. అయితే పరలోకమందు ఉన్నటువంటి ఈ ప్రధాన యాజకుడు ఎటువంటి వాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 ఉంటుంది. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు ప్రధాన యాజకుడు. సో పరలోకపు గుడారంలో పరిచర్య చేసినటువంటి ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంట? పవిత్రుడు. పవిత్రుడు అంటే పాపము లేనివాడు. నిర్దోషి అంటే దోషం లేనటువంటి వ్యక్తి. నిష్కల్మషుడు, కలంకం ఏమీ లేనటువంటి వాడు. పాపులలో చేరక ప్రత్యేకమైనటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. ఆకాశ మండలం కంటే ఎంతో గొప్పవాడని ఇక్కడ సెలవిస్తాం. సరే, భూమి మీద ప్రధాన యాజకుని యొక్క పని ఏంటి? భూమి మీద ప్రధాన యాజకుని యొక్క పని ఏంటంటే ప్రజలందరి పాప ప్రాయశ్చిత్తం నిమిత్తము ఒక గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ కర్ణాపీఠం మీద ఆయన చిలకరించాలి కదా. అంటే ఏం చేస్తా ఉన్నాడంటే ప్రజలందరి పక్షమున ఆయన రక్తాన్ని తీసుకుని వెళ్ళి దేవుని ఎదుట పెడతా ఉన్నాడు కదా. ఆ రక్తాన్ని బట్టి మనుషులతో దేవుడు సమాధాన పడతాం, అంటే వారి పాపంలో అక్కడ కప్పబడతా ఉన్నాయి. అయితే ఈ పరలోక సంబంధమైనటువంటి యాజకుడు ఎలాంటి వాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడో చూడండి. ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంట? ఆయన ఏదో గొర్రె మేకల యొక్క రక్తాన్ని ఆయన తీసుకొని పోవడం లేదు. ఏం తీసుకొని వెళ్ళాడంట? తన సొంత రక్తాన్ని ఆయన తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి తీసుకొని వెళ్తా ఉన్నాడు? పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి గుడారంలోనికి ఆయన ఎవరి రక్తం తీసుకొని వెళ్తా ఉన్నాడు? తన సొంత రక్తాన్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆ రక్తాన్ని చూసి దేవుడు మనుషులందరితో కూడా సమాధాన పడతాడు కదా. వారి పాపములు కడగబడతాయి, క్షమింపబడతాయి. సరే, ఈ గొర్రెల మేకలు బలి ఇస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క రక్తం ఎందుకు అవసరం? పాత నిబంధనలో బలులు అర్పిస్తా ఉన్నప్పుడు మనం కూడా అలాగే బలులు అర్పించవచ్చు కదా. ఈ ప్రక్రియ జరుగుతా ఉన్నప్పుడు మళ్ళీ యేసు ప్రభు ఎందుకు రావాలి?
ఏంటి తేడా ఏముంది? సరే, ఇప్పుడు మనం కీమోథెరపీ గురించి మాట్లాడుకున్నాం. ఏంటది? అది పూర్తిగా క్యాన్సర్ ని అది నిర్మూలన చేయడం లేదు. ఏం చేస్తుంది? అది తాత్కాలికమైనటువంటి ఉపశమనం మనకి కలుగజేస్తుంది. అంటే మన లైఫ్ స్పాన్ అది పెంచుతా ఉంది, తాత్కాలికమైనటువంటి ఉపశమనము ఇస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఉంటుందంటే, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. అంటే మరి ఏం చేస్తా ఉన్నాయి? ఆ రక్తం ఏం చేస్తా ఉంది? అవి కప్పుతా ఉన్నాయి, కడిగి వేయడం లేదు, తీసివేయడం లేదు పాపాన్ని కదా. మళ్ళీ ఏమంటారంటే, మనసాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి కలగజేయడము లేదు. ఆ బలి అర్పించినప్పుడు అంతా ఏమవుతుందంట? పాపాలు తిరిగి జ్ఞాపకానికి వస్తా ఉంటాయంట కదా. 10వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది, ఆ బలులు అర్పించడం చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. అంటే ఆ బలి అర్పించినప్పుడు అంతా తిరిగి ఆ పాపాలు గుర్తుకు వస్తా ఉన్నాయంట కదా. తిరిగి ఆ పాపాలు గుర్తుకు వస్తాయి. ఎందుకు గుర్తుకు వస్తా ఉన్నాయి? అవి కడగబడలేదు కాబట్టి, తొలగించి వేయబడలేదు కాబట్టి, అవి దే ఆర్ జస్ట్ కవర్డ్ కాబట్టి ఆ పాపాలు తిరిగి జ్ఞాపకము నాకు వస్తా ఉన్నాయంట. కాబట్టి యేసు ప్రభు రక్తం చేసేది ఏంటి? మన మనస్సాక్షిని కడుగుతాడు యేసు ప్రభు రక్తం. అంటే మనం ఎలాగైపోతామంటే, యేసు ప్రభు రక్తంలో మనం కడగబడినప్పుడు వీడి ఇంతకుముందు ఎన్నడూ పాపం చేయలేదు అన్నంతగా మనము తయారైపోతాం. అంటే ఇంకా మన పాపములు తిరిగి ఎన్నటికీ కూడా జ్ఞాపకానికి రావు, అవి సంపూర్ణంగా అవి మరవబడతాయి. అంటే మన పాపానికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునే క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి మనం ఏదైనా పాపం చేసినప్పుడు మన మనస్సాక్షి మనల్ని కూర్చుతుంది కదా. మనలో దోష మనస్సాక్షి ఉంటుంది. దోష మనస్సాక్షి అంటే ఏంటి? మనలో ఆ మనస్సాక్షి మనల్ని తినివేస్తా ఉంటది కదా. ఆ పాపం చేసినప్పుడు ఎవరికి తెలియకుండా మనం ఏదైనా పాపం చేసినప్పుడు మన మనస్సాక్షి మనలో పిండుతా ఉంటది కదా. ఆ యొక్క మనస్సాక్షి, ఆ దోష మనస్సాక్షి నుంచి ఎవరు విడిపిస్తారంట? యేసు ప్రభు యొక్క రక్తం మనల్ని విడిపిస్తుంది. కాబట్టి ఇది యేసు ప్రభు యొక్క రక్తము శాశ్వతమైనటువంటి పరిష్కారం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. అంటే యేసు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి యోహాను దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు ఎవరంట? లోక పాపం అందరినీ మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రజలందరినీ పాప ప్రాయశ్చితం చేసేటప్పుడు 2 మేకలను తీసుకోమన్నాడు దేవుడు కదా. 2 మేకలను, ఒక మేకనేమో వధించి దాని రక్తాన్ని తీసుకొని వెళ్లి ఆ కరుణాపీఠం మీద ప్రోక్షించాలి. 2 మేకనేమో దాన్ని సజీవంగా ఉంచి దాన్ని తీసుకొని వెళ్లి ఎక్కడో అరణ్యంలో విడిచిపెట్టేసేయాలి కదా. కాబట్టి ఈ 2 మేక పిల్లలు యేసు ప్రభుకు సాదృశ్యం కదా. మొదటి మేకలాగా ఆయన వధింపబడినాడు కదా. ఆయన రక్తము తానే తన సొంత రక్తాన్ని తీసుకొని వెళ్లి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలోనికి ఆయన తీసుకొని వెళ్ళి, 2వ మేక ఏంటంటే వారి పాపములన్నింటినీ కూడా తీసుకొని ఆ వచనం ఒకసారి చదువుతాం. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేళ్ల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఏం చేస్తానంట? సజీవమైనటువంటి ఆ యొక్క మేక పిల్ల మీద తన చేతులు ఉంచుతారంట. తన చేతులుంచి జనాల పాపం అంతటిని కూడా దాని మీద మోపుతారంట. మోపిన తర్వాత ఏం చేస్తారంట? ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశంకు భరించి పోవను. కాబట్టి ఈ మేక ఏం చేస్తారంట? పాపాలన్నిటిని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి యేసు ప్రభువును కూడా గవిని బయట ఆయన శిలువ మరణం పొందినాడు అని అంటారు. యెరూషలేము బయట అంటే ఆయన మన పాపములన్నిటిని కూడా ఆ మేక ఎలాగైతే భరించిందో మన పాప దోషములన్నీ కూడా ఆయన మీద వేయబడినప్పుడు ఆయన ఆ పాపములన్నిటిని కూడా తీసుకొని వెళ్ళిపోయినాడు. కీర్తన 103:12 ఏముంటుందంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు శిలువలో చేసినటువంటి కార్యం ఏంటి? మన పాపం నుండి తూర్పుకు పడమర ఎంత దూరం ఉందో అంత దూరంగా మన పాప భారం అంతటిని కూడా ఆయన భరించుకొని ఆయన తీసుకొని వెళ్ళిపోయినాడు. కాబట్టి బలి అర్పణలో జరుగుతున్నది ఏంటి? ఏమని చూసినాం? బలి అర్పణలో ఏం జరుగుతుంది? దెర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్ కదా. ఏం జరుగుతా ఉంది? ఎక్స్చేంజ్ జరుగుతా ఉంది. అంటే ఇక్కడ ఏం ఎక్స్చేంజ్ జరిగింది? మన స్థానంలో యేసు ప్రభు స్థానంలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. అంటే మన దోషం నుంచి మనల్ని నిర్దోషులుగా చేయడానికి యేసు ప్రభు ఆ కలవరిలో శిలువకు ఎక్కినాడు అనమాట. సరే, ఇప్పుడు ఆది కాండంలో మనం ఏం చూస్తాము? ఆదామును ఏదెన్ తోటలోంచి వెలగొట్టేసి. ఎందుకు వెలగొట్టినాడు? జీవవృక్ష ఫలము తినకుండా వెలగొట్టినాడు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు దేవుడు? మనకు ఆ జీవవృక్ష ఫలాన్ని
దేవుడు ఇస్తా అంటున్నాడు కదా. ప్రకటన 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణము లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. కాబట్టి ఈ జీవవృక్ష ఫలాన్ని ఆయన దానికి హక్కుదారులను చేస్తాడంట. ఎవరంట హక్కుదారులు ఎవరు? జీవవృక్ష ఫలాన్ని తినడానికి హక్కు కలిగిన వారు ఎవరంట? తమ వస్త్రములను ఉదుక్కొని వారు. మన వస్త్రములు మనము ఉదుక్కుంటే అంటే మన పాపము మనము కడిగి వేసుకుంటే ఆ జీవవృక్ష ఫలాన్ని మనము తినడానికి హక్కుదారులమంట. కాబట్టి ఏదైనా వనంలోంచి అయితే దేవుడు వెళ్ళగొట్టేసినాడో తిరిగి మనందరినీ దేవుడు తన చెంతకు సమకూర్చుకోవడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. పాత నిబంధనలో ఆయన ప్రత్యక్ష గుడారంలో ఆయన నివసించినాడు కదా. ఆ 40 సంవత్సరాల వాళ్ళ యొక్క ప్రయాణం అంతట్లో కూడా దేవుడు ఆ గుడారంలో దేవుడు. కానీ యేసు ప్రభు ఈ దినము ఎక్కడ నివసించాలని కోరుతా ఉన్నాడు? మన హృదయంలో నివసించాలని కోరుతా ఉన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధమైన స్థలం ఎంత పరిశుద్ధమైనదో అలాగ మన హృదయాలను కూడా అంత పరిశుద్ధంగా మనము కాపాడుకోవాలి. అంత పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడు దేవుడు పరిశుద్ధులు కాబట్టి పాపాన్ని సహించలేడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి హృదయంలో దేవుడు వచ్చి నివసిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.